కాలంలో చందు గారు చనిపోయారు సూసైడ్ చేసుకొని. సూసైడా మర్డరా అని వాళ్ళ నాన్నకు కూడా క్లారిటీ లేకుండా ఉంది. అది కూడా ఒక లివింగ్ రిలేషన్‌లో ఉన్న ఒక ఆడామె కోసం అన్నది చాలా బాధాకరం. ఎందుకంటే వాళ్ళ ఇద్దరు పిల్లలు ఉన్నారు, వైఫ్ ఉంది. వాళ్ళ గురించి థింక్ చేయలేదు. దీన్ని మీరు ఎలా చూస్తారు? ఇది ఒక రకంగా పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు. ఇప్పుడు నరేష్ లాంటి వాళ్ళు చేయగలిగింది మేము చేస్తే తప్పేంటి అనే ఉద్దేశంలో ఇవాళ చాలామంది చిన్న నటీనటులు ఇలా తయారవ్వడానికి ఆస్కారం అయిపోయింది. అంటే నరేష్కి ముందు ఎవరూ చేయలేదా అంటే చేయలేదు అని కాదు, చేశారు. కానీ ఎవరికి వాళ్ళు ఒక నిబంధనలు పాటించారని నేను అన్న కానీ ఒక పరిమితులకు లోబడి ఎక్స్పోజ్ అయ్యేవాళ్ళు. ఇక్కడ ఏమైపోయింది, నరేష్ విషయం ఇంత బహిరంగంగా అవ్వడము, పైగా ఆయన తనని తాను సమర్థించుకోవడానికి లివింగ్ రిలేషన్స్ ఎంత ప్రశాంతతనిస్తాయి, ఎంత ప్రేమను వెతుకులాటే క్రమంలో ఆయనకి ఇది ఒక ఊరట అని ఆయన సమాజానికి చెప్పటమే కాకుండా ఒక సినిమా కూడా తీసి వదిలేరు సమాజం మీదకి. ఇది దీని ఇంపాక్ట్ ఖచ్చితంగా సమాజం మీద ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ కొత్త జంట ఎవరైతే ఉన్నారో ఈ పవిత్ర, జయరాము ప్లస్ చందు, ఆమెకి పెళ్ళయింది, 2 పిల్లలు ఉన్నారు. ఆమె భర్తకి విడాకులు ఇచ్చానని ఆవిడ చెప్తుంది. ఇప్పుడు చూస్తే విడాకులు అవ్వలేదని అర్థమవుతుంది. ఇప్పుడు ఈయన భార్యకి పెళ్ళయింది, 2 పిల్లలు ఉన్నారు, ఆ భార్యకి విడాకులు ఇవ్వలేదు ఇంకా. మరి వీళ్ళిద్దరూ కలిసి ఉంటున్నారు. పైగా వీళ్ళిద్దరూ చాలా గొప్పగా అదేదో హిమాలయ పర్వతాలని అధిరోహించిన వాళ్ళు చెప్పినట్టు మేము అసలు ప్రకటిద్దాం అనుకున్నాము, మేము అందరికీ చెప్దాం అనుకున్నాము, మేము పెళ్లి చేసుకున్నాము అని చెప్పి నా భార్యగా నేను పరిచయం చేద్దాం అనుకున్నాను అని చెప్పి చందు మాట్లాడాడు పవిత్ర జయరాం చనిపోయిన తర్వాత. ఆ తర్వాత ఇతను కూడా సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఏది ఏమైనా ఇది చట్ట ప్రకారం కరెక్ట్ కాదు. ఎంతమంది ఎన్ని చెప్పినా కానీ సహజీవనం తప్పు కాదు, వివాహేతర సంబంధాలు తప్పు కాదు అని మాట్లాడినంత మాత్రాన ఇది ఒప్పైపోదు. పైగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కొని అడ్డం పెట్టుకుంటున్నారు. కానీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అట్లా చెప్పలేదు. ఎవరు సహజీవనానికి అర్హులు అని అంటే వాళ్ళు ఇంకో బంధంలో లేకపోతేనే సహజీవనానికి అర్హులు. అసలు వీళ్ళకి ఆమెకి పెళ్ళయింది, భర్త ఉన్నాడు, ఈయనకి పెళ్ళయింది, భార్య ఉన్నారు. మరి అన్నప్పుడు వీళ్ళు సహజీవనానికి ఎలా అర్హులు అవుతారు? ఈ సహజీవనాన్ని ఒప్పించడానికి, మెప్పించడానికి, సమాజం ఆమోదం తీసుకొచ్చుకోవడానికి నరేష్ పడరాని పాటలు పడ్డాడు. వీళ్ళు కూడా అలాగే పడరాని పాటలు పడ్డారు. ఏది ఏమైనప్పటికీ ఒక భార్యకి విడాకులు ఇవ్వకోకుండా సహజీవనమైనా తప్పే, వివాహేతర సంబంధాలైనా తప్పే. కానీ ఏమవుతుంది అంటే ఇక్కడ అలా అని వివాహేతర సంబంధాలన్నీ ఆగిపోతున్నాయా? కొంతమంది సహజీవనం చేసేవాళ్ళు ఉన్నారు, కొంతమంది వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్న వాళ్ళు ఉన్నారు. కానీ అది ఎప్పుడు ఒక సమస్యగా మారుతుంది అంటే అది ఆ కుటుంబం వరకు ఉండి వాళ్ళ వ్యక్తిగత స్థాయిలో ఉన్నంత వరకు ఆ సమస్య ప్రపంచానికి పెద్ద పట్టే విషయం కాదు. ఎప్పుడైతే ఆ భార్య రచ్చ చేయడం మొదలెట్టిందో, ఇంట్లో ఇంకో మూడో వ్యక్తి వల్ల ఈ ఇంట్లో ఇబ్బందులు వచ్చాయో, ఈ ఇంట్లో అశాంతి వచ్చిందో, ఈ ఇంట్లో పిల్లలకి ఒక రకమైన సేఫ్టీ సెక్యూరిటీ ఇంట్లో లేకుండా అయిపోయింది, ఆర్థిక ఇబ్బందులు వచ్చినాయి అన్నప్పుడు మటుకు ఖచ్చితంగా ఈ సంబంధం గురించి ఆలోచించవలసిందే. వాళ్ళు సమాధానం చెప్పి తీరవలసిందే. సుప్రీంకోర్టు చెప్పిందని ఇంకోటి అడ్డం పెట్టుకోవడానికి వీల్లేదు. నువ్వు ఒక బాధ్యత ప్రకారం నువ్వు ఒక బంధంలో ఉండి ఇంకొక బంధం కోసం ఈ బంధాన్ని నిర్లక్ష్యం చేయడం మటు కుదరదు అని కోర్టు కూడా చెప్తుంది. పైగా ఒకవేళ ఈమె ఈ విషయాన్ని గట్టిగా మాట్లాడి అసలు నాకు ఇంత ఇబ్బంది పడుతున్నాను కాబట్టి నాకు విడాకులు కావాలి అని అడగటానికి కూడా ఈ బంధంని ప్రశ్న గురించి ప్రస్తావించవచ్చు. అలాగే నాకు ఇంట్లో క్రూరత్వం ఉంది, క్రూయాలిటీ ఉంది, దీనివల్ల నేను ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాను, పైగా మానసికంగా నేను ఇబ్బంది పడుతున్నాను అన్నప్పుడు ఆ భర్త సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అంతేగాని అంత ఈజీగా సుప్రీంకోర్టు మీ ఇష్టం వచ్చినట్టు ప్రపంచంలో ప్రేమ పక్షులాగా ఎగరండి అని మటుకు సుప్రీంకోర్టు చెప్పలా. ఏది ఏమైనా వీళ్ళు ఇలా చేయడం కరెక్ట్ కాదు. పైగా కొసమెరిపి ఏంటి అంటే ఇప్పుడు ఒక ఛానల్ వాళ్ళు
పేరు మోసిన ఛానల్ వాళ్ళు ఇక్కడ ఈ అంతమయాత్రల్ని, ఇక్కడ భార్యని, తల్లిని, తండ్రిని, పిల్లల్ని ఇంటర్వ్యూలు చేస్తూనే చక్కగా టీవీలు అప్లోడ్ చేస్తూనే లైవ్లు పెట్టి వ్యూవర్షిప్ సంపాదించుకుంటూనే ఇంకొక యాంకర్ని వాళ్ళ ఊరు పంపించారు, పవిత్ర జయరాం ఊరికి. ఆయన అక్కడికి వెళ్ళి ఆ కుటుంబాన్ని ఓదారుస్తూ వాళ్ళతో పాటు ఈయన ఏడుస్తున్నట్టు నటిస్తూ మాట్లాడుతూ ఉంటే మా అమ్మ అంత గొప్పది, మా అమ్మ ఎంత గొప్పది అని ఆ పిల్లలు మాట్లాడడం. అలాగే ఆ భర్త, సదరు భర్త, నాకు ఇలాంటి భార్య మళ్ళీ కావాలి, మళ్ళీ మళ్ళీ జీవితం అంటూ ఉంటే నాకు ఇలాంటి భార్య కావాలి అని ఆయన మాట్లాడటము, మేము విడాకులు తీసుకోలేదని ఆయన చెప్పటము, ఈ పిల్లలు కూడా మా అమ్మ నాన్న విడాకులు తీసుకోలేదని చెప్పటము చూస్తూ ఉంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో వీళ్ళు రీల్స్ చేసి పెడుతున్నారు ఈ పిల్లలు కూడా. అంటే వీళ్ళు సోషల్ మీడియా చూస్తున్నారనే అర్థం. మరి ఈ సోషల్ మీడియాలోనే బోలెడు ఇంటర్వ్యూల్లో అలాంటి విలన్ని పెళ్లి చేసుకుని నా జీవితంలో నేను అతిపెద్ద తప్పు చేశాను, నేను అతనికి విడాకులు ఇచ్చేశాను అని పవిత్ర జయరాం చెప్పటము. మరి ఒక యాంకర్ ఇంకొంచెం ముందుకెళ్ళి మరి మీరు ఇంకో పెళ్లి చేసుకుని ఉంటే బాగుండేది కదా అంటే, నాకు అసలు అలాంటి థాట్ రాలేదు ఇన్నాళ్ళు, నాకు ఇప్పుడే వచ్చింది థాటు, అంటే చందుని చూసినాకే ఆమెకు ఆ థాట్ వచ్చిందంట అని ఆవిడ చెప్పటం. ఇవన్నీ చూస్తూ ఉంటే అంటే వీళ్ళు చెప్పేది నిజాలా, అంటే ఇప్పుడు ఆ భర్తను పిల్లలు చెప్పేది నిజమా, లేకపోతే పవిత్ర జయరాం చెప్పింది నిజమా? అంటే ఇప్పుడు పవిత్ర జయరాం బాగా సంపాదించి పెట్టింది కాబట్టి ఈ డబ్బుల్ని అనుభవించాలి అని అనుకుంటే మనకు కూడా ఒక తండ్రి తోడుంటే మంచిది అని చెప్పి ఆ తండ్రిని వెనకేసుకొస్తున్నారు ఆ పిల్లలు. అప్పుడేమో తల్లిని వెనకేసుకొచ్చారు, ఇప్పుడేమో తండ్రిని వెనకేసుకొస్తున్నారు. మరి ఆ భర్త కూడా ఏంటి అంటే ఇంకా భార్య ఎలా అయితే ఏమి, ఎవరి జీవితాల్లో చిచ్చులు పెట్టినా సరే ఈమెయితే బాగానే సంపాదించింది కాబట్టి ఆ సంపాదన మీద పరాన్న జీవిలాగా బతుకుదాము అని ఆయన అనుకుంటూ ఉండొచ్చు. ఏది ఏమైనా ఇవన్నీ కూడా పైగా ఇక్కడ హైదరాబాద్లో పవిత్ర జయరాము, చందు, పవిత్ర జయరాం పిల్లలు మొత్తం కలిసి ఉన్నారు. వీళ్ళంతా కలిసి ఉన్నప్పుడు ఆ ఇంట్లో గొడవలన్నీ ఆ భార్య ఆ పిల్లలు చేస్తున్న వాళ్ళు పడుతున్న ఇబ్బందులు అవన్నీ కూడా వీళ్ళ దృష్టికి వస్తే కూడా వీళ్ళు విశ్వమంతా కూడా పట్టించుకోకుండా వీళ్ళ సంతోషంలోనే వీళ్ళు బతికారు తప్పితే మా వల్ల ఇంకొక కుటుంబం అంటే భార్య పిల్లలు నష్టపోతున్నారు, కష్టపడుతున్నారు, పైగా తల్లిదండ్రి కూడా బాధపడుతున్నారు అని ఏ మాత్రం వీళ్ళకి చీకు చింత లేకుండా వీళ్ళు మటుకు వీళ్ళు ఆనంద డోలికల్లో తేలి ఆడారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో చందు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకుంటే ఇప్పుడు ఈ పిల్లలు అనాథలు అయిపోయారు. ఇప్పుడు వీళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఆ అమ్మాయి ఉద్యోగం చేసే అమ్మాయి కూడా పిల్లల కోసం ఉద్యోగం మానుకుంది. ఇప్పుడు భర్త సంపాదన మీద ఆధారపడింది. మరి ఇప్పుడు ఏంటి, ఆమెకి భర్తకిన్ను ఆమెకి వచ్చిన ఇబ్బందులు తెంచుకోవడంలోనే ఆవిడ సమయం అంతా వినియోగించేసింది. అంతేగాని ఆమె కెరీర్ మీద ఆమె దృష్టి పెట్టలేదు. ఇప్పుడు కెరీర్ మీద దృష్టి పెట్టుకోవాలి, ఇప్పుడు ఈ పిల్లల్ని పెంచుకోవాలి. ఇది ఎంత దారుణమైన విషయం. మరి ఇలాంటి విషయంలో ఎవరు సపోర్ట్ చేస్తారు చెప్పండి? సభ్య సమాజం ఇట్లాంటి దాన్ని సపోర్ట్ చేస్తుందా అనేదే ఇప్పుడు ప్రశ్న. అసలు ఈ మీడియా కూడా సరిగా ప్రొజెక్ట్ చేయాలి సమస్యని. ఇది సమస్య, ఈ సమస్యలో మనం అవసరమైతే ఒకరి పక్షాన ఉన్నాము, నష్టపోయిన వాళ్ళ పక్షాన, బాధితుల పక్షాన ఉండవలసిందే. మనం ఒకరి పక్షాన చేరాము అన్నంత మాత్రాన రెండో వాళ్ళని దుమ్మెత్తి పోస్తామని కాదు. రెండో వాళ్ళ తప్పులు ఒప్పుల గురించి మాట్లాడతాము, వీళ్ళ దగ్గర కూడా తప్పులు ఉంటే ఈ తప్పుల గురించి కూడా మాట్లాడతాం. కానీ ఇక్కడ క్లియర్గా కనిపించేది ఏంటి, అక్కడ పెద్ద పిల్లలు వాళ్ళు ఇద్దరు చేతికి వచ్చారు, వాళ్ళకి ఎంతో కొంత పొలాలు పుట్టలు ఉన్నాయంట. అలాగే ఆమె కూడా బాగానే సంపాదించినట్లుంది. మరి ఇప్పుడు నష్టపోయింది ఈ పిల్లలు కదా, మరి ఈ పిల్లల గురించి ఆలోచించాలి కదా. ఇప్పుడు ఈ భార్యకి ఏమి సంబంధం, భర్త లేకుండా ఉండాల్సిన అవసరం ఏంటి, ఈ పిల్లలకు తండ్రి లేకుండా ఉండాల్సిన అవసరం ఏంటి, ఆ తల్లిదండ్రులు కొడుకు లేకుండా ఉండాల్సిన అవసరం ఏంటి? మరి చందు చేసిన అప్పుడు అన్నీ తొందరపాటు నిర్ణయాలే అతని జీవితంలో. ఇప్పుడు శిల్పను పెళ్లి చేసుకునే దగ్గర కూడా 10 సంవత్సరాలు పోరాడి వాళ్ళ ఇంట్లో ఇష్టం లేకుండా కూడా పెళ్లి చేసుకున్నాడు. మరి పెళ్లి చేసుకొని 2 పిల్లల్ని కన్నాడు. మరి వీళ్ళ జీవితాలు ఇలా వదిలిపెట్టి ఇంకొక ఆమె జీవితంలోకి వెళ్ళాడు. ఇంకొక ఆమె జీవితంలోకి వెళ్ళి ఆమెను ఏదో ఉద్ధరిస్తున్నట్టు ఉద్ధరించి ఇప్పుడు ఆమె చనిపోయింది. ఆమె చనిపోయిన వెంటనే ఈయన కూడా చనిపోవడం అనేది పూర్తి బాధ్యతారాహిత్యం. అందుకోసం ఏంటి అంటే ఈ ఆడవాళ్ళు కూడా నా భర్త మంచోడే, వేరే ఆడవాళ్ళ వల్లనే ఇదంతా జరిగింది అని మాట్లాడటం కూడా చాలా తప్పు. అసలు మన బంగారం మంచిదా కాదా,
మన బంగారం మంచిది కాకపోబట్టే ఈ సమస్య వచ్చింది అని ఆలోచించాలి. అంటే ఇక్కడి నుంచి ఆలోచన మొదలెట్టాలి, కానీ వీళ్ళు ఇక్కడి నుంచి ఆలోచించడం మొదలెట్టి అక్కడి నుంచి ఆలోచించడం మొదలెడుతున్నారు. అక్కడి నుంచి ఆలోచిస్తే వీళ్ళకి మిగిలేది వేదం తప్పితే ఏమీ ఉండదు. ఇక్కడి నుంచి ఆలోచించడం మొదలెట్టారనుకోండి, ఇంత బాధ్యత లేని వాడి కోసం మనం ఇంత ఏడవడం అవసరమా? ఇంత బాధ్యత లేని వాడి కోసం మనం ఇంత కష్టపెట్టుకోవాలా మనసుని? అసలు ఇప్పుడు వీడి బాధ్యతలు వదిలేసి మధ్యలో పారిపోయాడు, పైగా చచ్చాడు కాబట్టి మనం ఎంత బాధ్యతగా ఈ సమస్యను నెత్తికెత్తుకొని ఈ కుటుంబ భారాన్ని మొయ్యాలి, ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనేది ఆలోచించాలి తప్పితే వాళ్ళ మీద వీళ్ళ మీద వేసేసి ఇప్పుడు చచ్చినోడికి కళ్ళు చారడన్నట్లు ఏదో చందు గొప్పోడైపోయినట్లు అసలు ఈ ఇద్దరు ఆడవాళ్ళ మధ్యలో నలిగిపోయేవాడు ఆత్మహత్య చేసుకున్నాడు అన్నట్లుగా కొంతమంది మాట్లాడుతున్నారు. ఇవన్నీ కరెక్ట్ కాదు. వాడు మానసికంగా చందు అనేవాడు సరిగా లేడు, అతనికి ప్రవర్తనాపరమైన లోపాలు ఉన్నాయి, బిహేవియరల్ ఇష్యూస్ ఉన్నాయి, అవి సకాలంలో డీల్ చేయబడలేదు కాబట్టి అలాంటి నిర్ణయాలు, ప్రమాదకరమైన నిర్ణయాలు తీసుకున్నాడు అతను. అన్నీ ప్రమాదకరమైన నిర్ణయాలే తీసుకున్నాడు కాబట్టి పైగా ఇంకోటి ఏదో ఒక గొప్ప మాటని సృష్టించి గ్రాటిట్యూడ్ అంట, ఆ మాటను దాన్ని సృష్టించి గ్రాటిట్యూడ్ చూపించాడు ఆమెకి, పవిత్ర జయరామ్కి అని ఈ ఛానల్ వాళ్ళు ఆ పవిత్ర జయరామ్ని చందుని పైకెత్తే క్రమంలో మరి కుటుంబం ఎంత నష్టపోయింది, ఈ కుటుంబాన్ని నష్టాన్ని ఖరీదు కట్టేది ఎవరు, రేపటి నుంచి వాళ్ళ బాధ్యత చూసుకునేది ఎవరు? అంటే ఇప్పుడు మనము మీడియా ఉన్నది ఎందుకు అంటే సమాజంలో సమస్య ఏంటి, ఈ సమస్య ఎందుకు వచ్చింది, దీనికి పరిష్కారం ఏంటి చెప్పగలగాలి. చెప్తే అప్పుడు ఒక అర్థం పర్థం ఉంటుంది మీడియాకి. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.